హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మీరు నన్ను అంతలా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మనకు 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్యూటిఫుల్ కమెంట్స్ కొరకు కూడా థ్యాంక్స్ అలాట్ అండి. గ్రాటిట్యూడ్ అండి. మీరు ఎప్పుడూ ఆనందంగా మీరు మీ జీవితంలో ఏవేవి సాధించాలనుకున్నారో అవన్నీ సాధించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో కొత్తగా చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ బటన్ క్లిక్ చేసుకోండి. ప్లస్ మీ బ్యూటిఫుల్ కమెంట్స్ కూడా సెండ్ చేయండి. ప్లస్ బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను డైలీ 2 వీడియోస్ రిలీజ్ చేశాను. మార్నింగ్ ఎనర్జీస్ ప్లస్ ఆఫ్టర్నూన్ 12 లోపల వస్తుంది. సో నేను వీడియో రిలీజ్ కాగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. పాత వాళ్ళకైతే ప్రతి ఒక్కరు వాళ్ళ కమెంట్స్ ఒక్కొక్కరు వింటే నాకు ఎంకరేజ్గా ఉంటుందండి. అంతలా హార్ట్గా పెడుతున్నారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీ ప్రేమకు, మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు వచ్చేసి కరెంట్ ఎనర్జీస్, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేసామండి. ఎలా ఉన్నాయి, తన పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏంటి అసలు సిచ్యువేషన్స్ ఏంటి అనేది చూసేసామండి. మీ పర్సన్ ఎనర్జీస్ రాధే 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 అంటే ఇప్పుడు కరెంట్ ఎనర్జీస్ అంటే ఈ పరిస్థితిలో ఈ అట్ ఏ టైం ఎలా ఉంది తనది, ఎలా మూమెంట్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్, కరెంట్ సిచ్యువేషను ఏదైనా రాధే 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 కమానండి. ఆ దైవనామ స్మరణ చేసేసుకోండి. మనం మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేసాం ఈరోజు వచ్చేసి. సో మీ పార్ట్నర్ నేమ్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి. రాధే 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 కమానండి. నేను కార్డ్ షఫల్ చేసేస్తున్నాను. రాధే 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 అనే నామస్మరణని 2 టైమ్స్ స్మరించడం ద్వారా మనకు 1000 టైమ్స్ ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందండి. పాత వాళ్ళకైతే తెలుసు, అందరు ఫాలో కూడా అవుతున్నారండి. 6 టైమ్స్ రాధే రాధే అని మనం టైప్ చేసేసి 6 డేస్ ఆర్ 11 డేస్ అసలు డైలీ చేస్తే కూడా మనకు ఆ భగవంతుడికి గ్రాటిట్యూడ్ తెలుపుకున్నట్టు అవుతుంది. ప్లస్ మన మనసులో కూడా కోరికలు అట్ ప్రజెంట్ అయిపోయాయి, నెరవేరాయి అని అనుకొని మరీ టైప్ చేయాలి. నిష్టగా చేయాలి, ఒక పూజలా చేయాలండి. డ్యామ్ షూర్గా మీకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. చాలామంది చేశారు, మెసేజెస్ కూడా వచ్చాయి అయ్యిందా, కానీ డైలీ కూడా చేసుకుంటున్నారండి. సో కొత్తగా చూసే వాళ్ళకు తెలుస్తుందని చెప్తున్నాను. చాలా పవర్ఫుల్ అండి. 2 టైమ్స్ మనం స్మరిస్తే 1000 టైమ్స్ ఆ శ్రీకృష్ణ నామజపాన్ని స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. సో మీకు మీ జీవితంలో వచ్చే ఆటంకాలు కూడా అన్నీ తొలగిపోతాయి. మీరు 6 టైమ్స్ టైప్ చేయాలి. 6 డేస్ ఆర్ 11 డేస్ చేయండి. మీకు 3 డేస్ లోపలనే మీరు నిష్టగా నమ్మకంగా చేస్తే 3 డేస్ లోపలే మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. ఆ మార్పు అనేది ఖచ్చితంగా మీరు చూస్తారండి. చూశారు కూడా, ఆల్రెడీ చూస్తున్నారు, చాలామంది కూడా చేస్తున్నారండి. ప్రతిసారి మనకు ఆ గాడ్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలండి ప్రతి విషయానికి. రాధే 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 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ మీ పర్సన్ నేమ్ని ప్లస్ దాని డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆ పని చేయాలండి. మనకు ఎనర్జీ అనేది ఖచ్చితంగా అందితే మనకు కరెక్ట్గా వస్తాయండి. ఓకేనా? సో కమానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కరెంట్ ఎనర్జీస్ అండి. మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ నేను ఒక్కొక్క కార్డ్ చెప్పేస్తానండి. మీ పార్ట్నర్ వచ్చేసి ఏంటంటే తను బాగా పనిలో బాగా లీనమైపోయారు. అంటే వర్క్ హాలిక్ అంటారే, చాలా చాలా పని అంటే ఇంకా వేరే పట్టించుకోవట్లేదు. అది కూడా డిఫరెంట్గా తన నైపుణ్యాన్ని, తన స్కిల్స్ని బయట పెడతారంటారు. కొంతమంది డిఫరెంట్గా చేస్తారు ఆ పని అనేది, ఆ నైపుణ్యాన్ని. అలా అంటే మొత్తం అందులోనే నిమగ్నమైపోయారు. మొత్తం ప్రొఫెషన్ పరంగా చాలా వర్కహాలిక్గా ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి పెంటికల్ ఎనర్జీస్ అండి. మనకు 8 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ వచ్చేసి ఈఓపి ఇంపార్టెన్స్ లెటర్స్ అండి. నేను ఒక్కొక్క కార్డ్ ఈరోజు చెప్పేస్తాను. ప్లస్ మనకు మనకు పెంటికల్స్ ఎనర్జీ వచ్చేసి భూతత్వం అండి, ఎర్త్ ఎలిమెంట్ అనమాట. స్కార్పియో, మకరము, వర్గో, కన్య, టారస్, వృషభ రాశులలో వర్తిస్తారండి. తను మాత్రం మన కరెంట్ ఎనర్జీలో చాలా వర్కహాలిక్గా ఉన్నారు, బిజీగా ఉన్నారండి. నెక్స్ట్ కార్డ్, వావ్, జడ్జిమెంట్. ఏదో తన లైఫ్లో తను జడ్జిమెంట్ కోరుకుంటున్నారండి. చూద్దాము, ఇక ముందు వచ్చే కార్డ్స్లో మనకు అంతా తెలిసిపోతుంది. జడ్జిమెంట్ అంటే తను
దేవుణ్ణి ప్రార్థిస్తున్నారండి. ఏదో నాకు కావాలి మనస్ఫూర్తిగా ఏంజెలిక్ సపోర్ట్ అంటే భగవంతుడు కూడా తనను కరుణిస్తాడు. ఖచ్చితంగా నాకు ఆ పని అవుతుంది అని గాడ్‌ని వేడుకుంటున్నారండి. మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 20 నంబర్ ఇంపార్టెంటే అండి. 2 నంబర్ అంటే ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్, సెకండ్ డేట్ ఇంపార్టెంట్, జే లెటర్ ఇంపార్టెంట్ అండి. మీరు ఒక్కొక్క కార్డ్ చెప్పేస్తున్నాను. మీరు చూడండి డామ్ ష్యూర్‌గా వర్తిస్తుంది మీకు ఏదో ఒక కార్డ్‌ది. సో ఇక్కడ వచ్చేసి అదే మన ఏంజిల్స్‌ని ఆర్కేంజిల్ మైకెల్ తను గాడ్‌ని ప్రేయర్ చేస్తున్నారండి. ఏమి నాకు అని ఏం ప్రేయర్ చేస్తున్నారు, దేని కొరకు అనేది చూద్దాం నెక్స్ట్. ఏమొస్తాయి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మీ పార్ట్నర్ వచ్చేసి 2 ఆఫ్ వాండ్స్. ఇక్కడ వచ్చేసి 2 ఆఫ్ వాండ్స్ అంటే మనము రిలేషన్ కొరకే చెప్తాను కాబట్టి నేను 2 పార్ట్స్ జగ్లింగ్ అండి. ఏదో మీ కమ్యూనికేషన్ కోసమో మీ రాక కోసమో మీ మెసేజ్ కోసమో వెయిట్ చేస్తున్నారండి. అది వస్తుంది. ప్లస్ మనకు బిజినెస్ పరంగా చూస్తుంటే ఒక బిజినెస్ సిమితంగా ఉంది, కుదుటగా ఉంది. ఇంకొక బిజినెస్ను అదే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. మొత్తం ప్లానింగ్ పర్ఫెక్ట్గా అయింది. ఎక్కడ వరల్డ్ వైడ్గా కూడా చేయొచ్చు, అంటే ఫారిన్ కంట్రీస్ అలా కూడా వెళ్ళొచ్చు బిజినెస్. అలాంటి ప్లానింగ్లో ఎక్కడ చేయాలి ఏంటి అనేది ఉంది. ప్లస్ మనకు ఫారెన్ నుండి రిలేటెడ్ ఏదైనా అవకాశాలు కూడా వస్తాయండి. ప్లస్ ఏంటంటే ఇది మంచి కార్డ్ అండి. కమ్యూనికేషన్ కొరకైతే మీ కొరకైతే రిలేషన్షిప్ ఎదురు చూస్తున్నారండి. అక్కడ ప్రార్థన కూడా దేవుణ్ణి కూడా మీ కొరకే ప్రార్థిస్తున్నట్టున్నారు. ప్లస్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి మనకు ద లవర్స్ వచ్చిందండి. నేను ఈ కార్డ్ని ఇలా చూపించొద్దు, జస్ట్ ఒక కార్డ్ పెట్టేస్తాను. ద లవర్స్ అండి. అంటే మీకు ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా కర్మబంధం ఉంది, కాకపోతే ట్విన్ ప్లేస్ సోల్మేట్స్ అంటారు కదా అదండి. అందుకే తను వర్క్ హాలిక్గా ఉన్నారు. గాడ్ని కూడా ప్రేయర్ చేస్తున్నారంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. బట్ కార్డు వచ్చేసింది చూడండి. ఇక్కడ ద లవర్స్ హెడ్డింగ్ ఇక్కడ కింద చూడండి. ఈ కార్డు చూపించొద్దు అనమాట. ఇక్కడ వింగ్స్ కనిపిస్తున్నాయా, ఇక్కడ ఆర్కేంజిల్ మైకిల్ అనమాట. ఈయన ఏంటంటే మనకు దేవదూత అంటారే తను అనమాట. అంటే తన ప్రొటెక్షన్ మీ పైన ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే TOW లెటర్స్ వచ్చి ఇంపార్టెంట్ అండి. ప్లస్ మనకు ఎల్ కూడా ఇంపార్టెంట్. నంబర్స్ వచ్చేసి 6 నంబర్ ఇంపార్టెంట్ అండి. జూన్ మంత్ ఇంపార్టెంట్. సో ఇది డివైన్లీ కనెక్టెడ్ అండి. ఇది మనకు మీ రిలేషన్ వచ్చేసి నెక్స్ట్ అండి ఏస్ ఆఫ్ కప్స్ అండి. ఏస్ ఆఫ్ కప్స్ అంటే అదే న్యూ స్టార్టప్, న్యూ బిగినింగ్. కానీ ఏంటంటే మీ వైపు రావాలని ఉంది. కానీ ఏంటంటే ఒక ఏంటంటే ఇన్మెచ్యూర్ మైండ్ తోటేనండి ఇప్పటివరకు కూడా. ఇన్మెచ్యూర్ అంటే మళ్ళీ మీ వైపు రావాలి, మీ కొరకు ఎదురు చూస్తున్నారు కానీ మీ వైపు రావాలంటున్నారు కానీ ఇంకా మెచ్యూర్ మైండ్ లేదు. అంటే గతంలాగానే ఏదో ఇక వస్తున్నాము వెళ్తున్నాము మాట్లాడుతున్నాము వెళ్తున్నాము, ఒక స్టేబుల్గా ఒక సీరియస్గా లేరండి ఇప్పుడు. అదే ఏదో ఓకే మాట్లాడుతున్నామా వెళ్తున్నామా అన్నది సీరియస్గా లేదు. ప్లస్ మీకు ఇస్తే కూడా ఏదో ఒక చిన్న గిఫ్ట్ పరంగా ఏదైనా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి POC మేబీ లెటర్స్ వచ్చేసి ఇంపార్టెంట్ లెటర్స్ అండి మేబీ. ప్లస్ మన ఇక్కడ మొత్తం మనకు ఏంటంటే మేజర్ ఆర్కానాస్ వచ్చాయి కాబట్టి అందరూ చూడొచ్చండి. ఇది వచ్చేసి స్పెసిఫిక్గా ఈ జోడియాక్ సైన్స్ కాదు, అందరికీ వర్తిస్తుంది. నెక్స్ట్ కార్డ్ అండి. సో హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ అండి. హ్యాంగ్డ్ అంటే ఇప్పుడు 12 నంబర్ వచ్చేసి ఇంపార్టెంట్ అండి. HTM లెటర్స్ వచ్చి ఇంపార్టెంట్. ఇది కూడా మేజర్ ఆర్కానా అండి. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే అక్కడ ఎలా తేల్చుకోవాలి ఏంటి అనే ఒక మైండ్ బాగా ఆలోచనలే ఉన్నారండి. అంటే ఎలా తేల్చుకోవాలనేది తేల్చుకోలేక తను సందిగ్ధ అవస్థలో పట్టారనమాట. ఇతను వచ్చేసి బాగా ఇంటెలిజెంట్ పర్సన్ అండి. ప్లస్ తను అవేకెనింగ్ కూడా అవుతారు. బాగా ఆలోచించి మన తపస్సు అంటారే, ఒక తపస్సు పరంగా సీరియస్గా తలకిందులై తపస్సు చేస్తున్నారంటే దీని మీనింగ్ ఏంటంటే అంత సీరియస్గా ఒక ఏదో సీరియస్ మ్యాటర్ కొరకు బాగా ఆలోచించి అవేకెనింగ్ పొజిషన్కి వచ్చారు. చూసారు ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఒక లైటినింగ్ లాగా వస్తుంది చూడండి. అంటే సోల్ అవేకెనింగ్ అయిందనమాట తనకి. అంతలా ఆలోచించి ఆ డివైన్ నుండి అవేకెనింగ్ అయింది. ఎలా ఏంటి నేను ఈ రిలేషన్లో ఎందుకున్నారు, ఆ పార్ట్నర్ ఎందుకు వచ్చింది అంటే ఆల్రెడీ మీకు సోల్ కాంటాక్ట్స్ అన్నాను కదా, మీకు సోల్మేట్స్ ఆర్ ట్విన్ ఫ్లేమ్స్ అని అది ఉంది. ఎందుకు ఏంటి అనేది తనకు రియలైజేషన్ అయ్యారండి. నెక్స్ట్ అండి 9 ఆఫ్ వాండ్స్ చూసారా. అక్కడ వచ్చేసి ఎంత ఉన్నా అన్నీ ఏదున్నా ఏదో దిగాలు అంటే సాటిస్ఫాక్షన్ లేదు తనకు. అక్కడ తను ఉన్న ప్లేస్లో ఏది దిగాలు లేదు,
ఫస్ట్ తను ఏదైనా ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్ అంటే ఇక్కడ 9 వాండ్స్ అంటే తను తన లైఫ్లో ఇప్పటి వరకు జరిగిన దాన్ని ప్రతి ఒక్క దాన్ని అనుకున్న దాన్ని అదే టార్గెట్ చేస్తే సాధిస్తారంటారే ప్రతి ఒక్క దాంట్లో అన్నీ అచీవ్ చేశారు, మంచిదే, గుడ్ రిజల్ట్ వచ్చాయి. బట్ ఇక్కడ ఈ రిలేషన్కి వచ్చేసరికి ఎలా తేల్చుకోవాలి, ఎలా స్టెప్ అయ్యాలి అనేది తేల్చుకోలేక సందిగ్ధ అవస్థలో ఉన్నారండి. దానివల్లనే హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్కి వచ్చారు చూడండి. ఆయన రియలైజ్ అయిన ఎలా 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 అనేదే ఉన్నారండి. ప్లస్ నెక్స్ట్ కార్డ్ అండి చూసారు, ద ఫూల్ వచ్చింది. మళ్ళీ ఫూల్ అంటే ఇప్పుడు గుడ్ కార్డ్ అండి. మనకు ఎలా అంటే ఈ ఫూల్ ఈ నేచర్లో ఉన్నవారికి ఇక ఎగా దిగా వెనక ముందు ఏం ఆలోచించరు, స్టెప్ వేసేస్తారు. వాళ్ళకి ఏంటంటే గుడ్ రిజల్ట్ కూడా ఉంటుందండి, యూనివర్సల్ ద్వారా సపోర్ట్ ఉంటుంది, అన్నీ అచీవ్ చేస్తారంటే వాళ్ళకు యూనివర్సల్ సపోర్ట్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. ఈ డ్రెస్ చూసారా మీరు, గ్రీనరీగా ఎలా ఉందో అక్కడ సన్ది కూడా మనకు బ్యాక్ సైడ్ వస్తుంది చూడండి. అంటే ప్రతి దాంట్లో ఇకపైన తన వెయ్యబోయే స్టెప్ అన్నీ సక్సెస్గా వేస్తారు. అంటే అది ఇది ఆలోచించరు. డివైన్ నుండి తనకు ఒక ప్రొటెక్షన్ అనేది, ఒక వే ఆఫ్ పాత్ అనేది కనిపిస్తుంది. దానివల్ల తను స్టెప్ వేసేసి మూవ్ అవుతారు, విన్ అవుతారని ఎనర్జీస్ ఉన్నాయండి. ఇలా ఉన్నాయి మీ పార్ట్నర్ ఎనర్జీస్. సో కమ్యూనికేషన్ 8 ఆఫ్ వాండ్స్ కమ్యూనికేషన్ కార్డు కూడా వచ్చిందండి. దానివల్ల మీకు 8 days 8 hours కూడా కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉందండి. ఇలా ఉన్నాయండి మీ పార్ట్నర్స్ ఎనర్జీస్ వచ్చేసి అయితే ప్రస్తుతానికి. సో ఇవ్వండి మీ ఎనర్జీస్ ఒక 3 cards తీసి చెప్పేస్తాను నేను. జస్ట్ 3 cards మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అది ఎవరికి రెజ్యూనేట్ అయితే ఇవి కూడా మీ పార్ట్నర్ ఎనర్జీస్ అనుకోవాలండి. సో కార్డ్స్ అండి. ఓకే అండి, మీ ఎనర్జీస్ చెక్ చేసేసాం 1 time. రాధే 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 మీ ఎనర్జీస్ అండి. రాధే 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 రాధే. ఓకే అండి, ఓం నమ శివాయ. ఓం 1 అదే మీరు కూడా 2 దాంతో జిగ్లింగ్ అవుతున్నారు. న్యూ స్టార్టప్, న్యూ బిగినింగ్ మీరు కూడా కోరుకుంటున్నారు చూడండి. స్వాట్స్ ఎనర్జీ వచ్చింది. ప్లస్ అబ్బా భలే వచ్చాయి కార్డ్స్, సేమ్ తనకి మీకు అలాగే ఉన్నాయి. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చి కింగ్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది చూసారా, షూర్గా వచ్చింది. అక్కడ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి, అందువల్ల కింగ్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది. మీరు కూడా 2 దాంతో జగ్లింగ్ అవుతున్నారు. ఎలా ఎలా తేల్చుకోవాలి ఎలా అనేది సందిగ్ధ అవస్థలు ఉన్నారు. బట్ న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. మీ పర్సన్ది ఏంటంటే మీరు కూడా అదే వెయిట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ కోసం, తనే రావాలి తనే చెప్పాలని వెయిట్ చేస్తున్నారు. ఈ రిలేషన్లో వచ్చేసి మీకు విక్టరీ కావాలని కోరుకుంటున్నారండి. అంటే అన్నిట్లో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. బట్ మీ లైఫ్లో కింగ్ ఆఫ్ స్వాట్స్ ఉందండి షూర్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఈ ఎనర్జీస్ అయితే ఎవరికి మ్యాచ్ అవుతాయో ముందు చెప్పిన ఎనర్జీస్ మీ పార్ట్నర్వే అనుకోవాలండి. సో మనము మీకు నేను ఈ కార్డ్స్ నుండే చెప్పేసానండి. ఏంటి గైడెన్స్ ఏంటి అసలు బాబా కాదు, ఈ గైడెన్స్ చూసేసామండి. ఈ కార్డ్స్ నుండి గైడెన్స్ ఏంటి అసలు అంటే మీ రిలేషన్లో ఏముంటే బాగుంటుంది, ఆ యూనివర్సల్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి, రాధే 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 యూనివర్సల్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటి, మీ రిలేషన్లో ఈ రిలేషన్లో మీ ఇద్దరి పరిస్థితిలో మీకు ఆ యూనివర్సల్ ద్వారా మీకు ఇచ్చే మెసేజ్ ఏంటి చూసేసాము. ఓకే అండి, రాధే రాధే ఓం నమ శివాయ. Higher ground, raise above the noisy, try not to take things personalized. Sometimes we are just action into others people dramas. అదే అవాయిడ్ గెట్టింగ్ సాక్డ్ ఇన్ ద ఒక్కసారి ఏ చూసారా హయ్యర్ గ్రౌండ్. మీరు హయ్యర్ గ్రౌండ్ అదే సోల్ పర్పస్లో ఉన్నారని చెప్పాను కదండి. మీరు హయ్యర్ గ్రౌండ్లో ఉండండి అంటే హై పీచ్గా ఉండాలి. మీ ఏంటంటే మీ థింకింగ్స్ అయినా మీ ఆలోచనలైనా హైయర్ గ్రౌండ్లో ఉండండి. మీరు ఒకరిని మెప్పు పొందడానికి యాక్టింగ్ చేయొద్దు. ఒక్కొక్కసారి మనం వేరే వాళ్ళ లైఫ్ని బాగు చేయడానికి మన లైఫ్ని సాక్రిఫైస్ చేసేస్తాము, అలా ఉండొద్దు. గ్రౌండింగ్గా ఉండండి, హయ్యర్ గ్రౌండ్గా ఉండండి. అంటే మన సోల్ పర్పస్ ఏంటి, మనం ఏంటి, మన ప్రాధాన్యత ఏంటి అనే దాంట్లో ఉండండి. వేరే వాళ్ళ కోసం సాక్రిఫైజు కావద్దు. అంటే మనం వేరే వాళ్ళ కోసం ఒక్కొక్కరి జీవితాలే ఇదైపోతాయండి. వాళ్ళ మెప్పులు పొందడానికి వాళ్ళు వేరే వాళ్ళు మనను మంచి వాళ్ళు గొప్ప వాళ్ళని అనిపించుకోవడానికి ఏవో యాక్టింగ్స్ చేస్తుంటాము. వాళ్ళ మెప్పులు పొందడానికి మనం
మన నైజం వేరేదుంటే వాళ్ళు వేరే విధంగా డ్రామాస్ చేస్తుంటాం కదా, అలా చెయ్యొద్దు, మనం యాక్టింగ్ చేయొద్దు అని చెప్తున్నారు. హయ్యర్ సోల్తో ఉండండి, మీరు ఎప్పుడు యూనివర్సల్తో కనెక్ట్ అయ్యి ఒక మంచి ఆలోచనతో మీరు ఎలా ఉన్నారో రియల్గా అలాగే ఉండండి అని చెప్తున్నారండి. డ్రామాస్ చేయొద్దు, వేరే వాళ్ళ జీవితాలలో మనము పాత్రదారులుగా ఉండొద్దు, వాళ్ళ జీవితంలో జోకర్స్గా ఉండొద్దు, మన జీవితంలో మనం హీరోస్ లాగా ఉండాలి, కాకపోతే హీరోయిన్స్ లాగా అంటే హయ్యర్గా ఉండాలి, టాప్గా ప్రయారిటీ ఉండాలి. ఒకరి జీవితంలో మనం జోకర్స్లా పాత్రదారులు కావద్దు. అంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం మనం యూజ్ చేసుకుంటూ ఉంటారు, మనకు అది తెలియదు. సో టేక్ కేర్, అలాంటి వాళ్ళు ఉంటారు, మనం అలా ఉండొద్దు అని చెప్తున్నారండి. బ్యూటిఫుల్ మెసేజ్ అండి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ మీ బ్యూటిఫుల్ కమెంట్స్ కూడా సెండ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ బటన్ క్లిక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్, టేక్ కేర్, బాయ్.